యువ అయితే జై గణేష అని ఉంటుంది కదా, అదైతే కట్టుకుంటున్నాడనమాట. ఎందుకు అంటే వినాయకుడి శోభాయాత్ర జరుగుతుంది. అక్కడ వినాయకుడు ఉన్నాడు, నమస్కారం చేస్తున్నాడు యువ. వినాయకుడిని అయితే కూర్చోబెట్టేటప్పుడు నేను చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగా ఉంటుంది వీడియో. అంగరంగ వైభవంగా జరిగిందనమాట. చాలామంది కళాకారులతో ఈ వినాయకుడి శోభాయాత్ర జరిగింది. వాయిస్ సరిగా లేదని అనుకోకండి, జలుబు చేసింది, అందుకనే వాయిస్ ఇలా వస్తుంది. ఇక్కడైతే చాలామంది డ్రమ్స్ అయితే కొడుతున్నారనమాట. ఇవ అయితే అక్కడికి వెళ్తానని అడుగుతున్నాడు. కాకపోతే అవి చాలా పెద్ద డ్రమ్స్, ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే వినాయకుడిని ట్రాలీ సహాయంతో కూర్చోబెడుతున్నారు. చూడండి, అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. వినాయకుడిని చూస్తుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. అందరూ కూడా నమస్కారం అయితే చేసుకోండి. అలా వెళ్తున్న రథం మీద వినాయకుడు కూర్చున్నట్టు ఉన్నారు కదా. మెల్లిగా అయితే కిందున్న ట్రాలీ దగ్గర కూర్చోబెడుతున్నారు. మైతో అయితే వీడియో తీస్తుందన్నమాట, అందుకే నేను కనిపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఒక టీం అన్నమాట. ఇంకా వీళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక టీము. ఇంకా వాళ్ళ వెనకాల కాంతార టీం ఉందన్నమాట. వాళ్ళ వెనకాల రాక్షసుల టీం ఉంది. అలా టీమ్స్గా అయితే వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగిందనమాట. చూడండి, ఇవన్నీ కూడా శోభాయాత్రకి తెప్పించిన లైట్స్ అన్నమాట. చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. వీళ్ళు కూడా తమిళియన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా వాయిస్తున్నారో, చాలా బాగా అనిపిస్తుంది. ఆ సౌండ్ కూడా వినడానికి ఒక మంగళప్రదంగా ఉందన్నమాట. ఇవ అయితే అక్కడ లాస్ట్ వాయిస్తున్నారు కదా, అక్కడైతే ఉన్నాడనమాట. ఆరెంజ్ కలర్ టోపీ లాంటిది పెట్టుకొని. మైతు చూడండి, మీకు అందరికైతే హాయ్ చెప్తుంది అనమాట. మైతుని అక్కడ ఉన్న ఒక స్టేజ్ మీద అయితే ఎక్కించానమాట. వీళ్ళు ఇలా వాయిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎంతసేపు విన్నా కూడా వినాలనిపిస్తుంది. చూడండి, కాకపోతే జనాలు బాగా ఎక్కువ వచ్చారనమాట. ఇప్పుడైతే రాక్షసుల టీం అన్నమాట వీళ్ళు. చూడండి, ఇవ అయితే క్లోజ్లో కనిపిస్తున్నాడు కదా, టోపీ పెట్టుకొని ఆరెంజ్ కలర్ది. మళ్ళీ కాంతార టీం అయితే వచ్చేసిందనమాట. చూడండి, కాంతార మూవీ అందరికైతే తెలిసే ఉంటుంది కదా, ఆ టీం అన్నమాట. కాకపోతే కాంతారాలో ఇవన్నీ లేవన్నమాట. ఫ్రంట్లో ఉన్న వీళ్ళిద్దరు అయితే అస్సలే లేరు ఈ గెటప్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, గడ్డిలాగా ఉన్న గెటప్ని తీద్దామంటే అస్సలు ఇటు పక్కకి తిరగలేదన్నమాట. నాకు తెలిసి రాక్షసుడు అనమాట. నేను లాస్ట్లో అయితే చూశాను వీడియో, అప్పుడు తిరిగారనమాట. ఇంకా ఇటుపక్క కనిపిస్తున్న తను వచ్చేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పూజారి ఏమో అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళది ఒక టీం అన్నమాట, అది వాళ్ళకే తెలుస్తుంది ఏంటి అనేది. వీళ్ళైతే పాపం ఎంత కష్టమో కదా. అలా హెడ్ అయితే అలాగా పైకి పెట్టుకొని అయితే ఉండి స్టెప్స్ అయితే వేయాలన్నమాట. చూడండి, పాపం ఎంత కష్టపడుతూ ఉన్నారో కదా, చాలా గ్రేట్ అన్నమాట. చుట్టూ కూడా డ్రమ్స్ వాయిస్తూ ఉంటే వీళ్ళైతే ఇలా నృత్యం చేస్తూ ఉన్నారనమాట. మనము క్లోజ్లో కూడా ఒక ఫోటో తీసాము, వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అనేది చూపిస్తాను అది కూడా. ఇక్కడ ముసలి గెటప్లో ఉన్నారు కదా, అదైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక తిరిగారు కదా ఇక్కడ గడ్డి పెట్టుకున్న గెటప్ వాళ్ళు, రాక్షసులాగా ఉందన్నమాట. మైతో అయితే స్టేజ్ మీద ఇంకా హాయ్ చెప్తుంది. నేను కూడా స్టేజ్ మీదకి వచ్చానమాట. ఇవ పెట్టుకున్న టోపీ అయితే ఎక్కడో పడిపోయిందనమాట. మీకు కనిపిస్తున్నాడు కదా, వాయిస్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాడు ఇవ. ఇంకా చుట్టూ కూడా లైట్స్ మధ్యలో శోభాయాత్ర అయితే జరుగుతుంది. చాలా బాగుందన్నమాట. చూడండి, ఇక్కడ వంగి ఉన్నాడు కదా ఒక అబ్బాయి, అయితే అతని పక్కలో ఉన్నాడనమాట మనీవ. చూడండి, క్లోజ్లో అయితే చూపిస్తాను అన్నాను కదా వీళ్ళని. చూడండి, అలా తల అయితే బ్యాక్ ఇలా వంచే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కిరీటంలో ఇంకా అయితే అగ్గి వస్తుంది చూడండి. అమ్మో, అసలు చూస్తూ ఉంటేనే చాలా భయంగా ఉంది. ఇవ అయితే వీళ్ళతో కొంచెం ఫొటోస్ దిగాడు అనమాట, కొన్ని ఫొటోస్. అందరితో కూడా అలాగే షేక్ హ్యాండ్ కూడా ఇస్తుండు, మంచిగా చేశారనేసి. కళాకారులని ఇలాగే మనము ఆదరిస్తూ ఉండాలి, అలాగే వాళ్ళకి
మనము అభినందనలు తెలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మైతు కూడా ఒక ఫోటో అయితే తీసుకుంది. ఇంకా మైతు అయితే వెళ్ళడానికి చాలా భయపడుతుందన్నమాట. యువ అయితే అసలు ఒక్క చోట ఉండడు, అటు ఇటు తిరుగుతున్నాడు. పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ టీంలో ఇందాక మనము ఒక్కరినే తీసాం కదా, కిరీటం ఉన్న వాళ్ళని. ఇక్కడ అందరూ ఉన్నారు చూడండి. అక్కడున్న పెద్ద రాక్షసుడు పక్కల యువ అయితే కనిపిస్తూ ఉన్నాడు కదా, ఆరెంజ్ కలర్ టోపీ పెట్టుకొని. వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందనమాట. అంత బాగా చేశారు. ఇక్కడ ఒక జరుగుతుంది, అక్కడైతే కోలాటం జరుగుతుంది. అసలు ఎటుపక్క చూడాలో తెలియడం లేదు. అంత మంచిగా చేశారనమాట శోభాయాత్ర అంతా వినాయకుడిది. కిరీటంలోని ఇంకా అగ్గి వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ చేతిలో కూడా అగ్గి పట్టుకొని అందరినీ అయితే భయపెడుతూ ఉన్నారు. చూడండి ఎంత ఫోర్స్గా అయితే అగ్గి అయితే వస్తుందో. డ్యాన్స్ కూడా అగ్గితో డ్యాన్స్. చాలా చోట్ల అగ్గి అని అయితే మాట్లాడాను, అగ్గి కాదు మంట అయితే వస్తుందన్నమాట. అందులోని ఇంకా అందరినీ అలాగే భయపెట్టిస్తున్నారు ఆ మంటతో. అమ్మవారి వేషం అనమాట ఇది. చూడండి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని పాప ఉరుకుడు ఫుల్గా భయపడేసారు. అందరినీ కూడా అలాగే దగ్గరకు వచ్చి అలా మంటతో అయితే భయపెట్టేస్తున్నారు. కాకపోతే ఆ మంట అనేది అంతైతే తగలదన్నమాట. మంచిగా అయితే లైట్స్ మధ్యలో వినాయకుడి శోభాయాత్ర చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఇక్కడ కనిపిస్తున్న టీమ్స్ ఉన్నారు కదా, వీళ్ళ మధ్యలో యువ కూడా కొద్దిసేపు డ్యాన్స్ చేశాడనమాట. అక్కడ వీళ్ళ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళైతే బోనం ఎత్తుకొని మధ్యలో అమ్మవారిని పెట్టుకొని నృత్యం అయితే చేశారు. బోనము ఎత్తుకున్నంతసేపు కూడా బోనంలో పెట్టుకున్న దీపము కొండెక్కకుండా చూసుకుంటున్నారు. మైతు అయితే మీకు హాయ్ చెప్తుంది. ఇందాక చెప్పిన టోపీ చూడండి ఎలా అయిపోయిందో. అది టోపీ అయితే కాదనమాట, వాళ్ళు కట్టారనమాట. అలా మధ్యలో అమ్మవారిని పెట్టుకొని కూడా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వీళ్ళైతే ఇది అయిపోయిన తర్వాత మొత్తము హారతి అయితే ఇస్తున్నారనమాట అమ్మవారికి. అందరు కూడా హారతిని అయితే తీసుకోండి. ఇంకా చాలా మంది సెల్ఫీస్ కూడా దిగుతున్నారు. చూడండి ఇవ అయితే వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేశాడని చెప్పాను కదా, ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇవ ఎందుకంటే ఊరుకోడు కాబట్టి. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాడు. వీడు అసలే భయపడుతున్నాడంటే మళ్ళీ అమ్మవారిది త్రిశూలం తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత మంచిగానే అక్క వాళ్ళందరూ చెప్తున్నారనమాట, వెయ్యి ఏం కాదు అని. అప్పుడు కొంచెం బాగా ఎనర్జీగా వేసాడనమాట. స్టార్టింగ్లో అయితే కొంచెం భయపడ్డాడు. చాలా మంది జనాలు ఉన్నారు కదా, అంతమంది జనాలలో వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. స్టేజ్ మీద అలా వేసాడు కానీ ఇంతమంది జనాలలో అయితే ఇది ఫస్ట్ టైం. చాలా మంచిగానే వేశాడు ఇవా కూడా. చూస్తుంటే మీరు కూడా కొద్దిసేపు అయితే చూడండి. పట్టుకున్న త్రిశూలం చుట్టూ తిప్పాలని చూస్తున్నాడు కానీ చుట్టూ జనాలు ఉన్నారు కదా, తగులుతుంది అనేసి ఆలోచిస్తున్నాడు. త్రిశూలం లేకుండా అయితే మంచిగా చేశాడనమాట. టోపీ అయితే ఊడిపోతూ ఉంది, అయినా కూడా అసలు అలాగే వేస్తున్నాడు. అది ఇవ్వమంటే అసలు ఇవ్వట్లేదు అనమాట, వాడికి ఇష్టం కదా అందుకనే ఉంచుకున్నాడు. టోపీ కట్టేది యాడ్ చేశాను చూడండి మీరు కూడా. మంచిగా కట్టాడనమాట. తిను ఫాస్ట్ అంటే ఫాస్ట్, వాళ్ళకి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. చాలా మంది ఉన్నారు కట్టించుకునే వాళ్ళు. మన యువ కూడా ఊరుకోడు కాబట్టి వెళ్ళి కట్టించుకున్నాడు. ఇది స్టార్టింగ్లోదన్నమాట క్లిప్. ఇక్కడ యాడ్ చేశాను ఎలా కడతారు ఏంటి అనేది. మనకు తెలియదు కదా, ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అనేసి యాడ్ చేశాను. వినాయకుడు శోభాయాత్రలో చూడండి లైట్స్ మధ్యలో ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాడో.